తమిళనాడు కరూర్ తొక్కిసలాట ఘటనపై టీవీకే పార్టీ మద్రాసు హైకోర్టును ఆశ్రయించింది. మద్రాసు హైకోర్టులో టీవీకే తరపున పిటిషన్ దాఖలైంది. కరూర్ తొక్కిసలాట ఘటనపై సిబిఐ విచారణ చేపట్టాలని పిటిషనర్ను కోరారు. ఈ విచారణపై మద్రాసు హైకోర్టు రేపు విచారణ చేపట్టనుంది. తొక్కిసలాటకు పోలీసులు లాఠీచార్జే కారణమని పిటిషన్లో పేర్కొన్నారు టీవీకే పార్టీ నేతలు. టీవీకే చీఫ్ విజయ్ ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది. విజయ్ ఇంటి ముట్టడికి విద్యార్థి సంఘాలు ప్రయత్నించాయి. ఇక 39 మంది మరణాలకు విజయ్ కారణమంటూ నినాదాలు చేశారు విద్యార్థులు. విద్యార్థి సంఘాల నేతలు నినాదాలు చేశారు. విజయ్ను అరెస్టు చేయాలంటూ విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. ఇక విద్యార్థి సంఘాల నేతలను పోలీసులు అడ్డుకున్నారు. 24/7 டெலிவரி பண்ற ஒரு ஏடிஎம் மெஷினா இருக்கிறாரா அப்படின்னு நான் சொல்லுங்க. ஊருக்குள்ள பேசிக்கிறாங்க. சரி, இங்க ஓகே. இன்னொரு முக்கியமான விஷயம், இங்க போலீஸ் பாதுகாப்புலாம் இருக்கா இல்லையா? போலீஸோட கைகள்லாம் கட்டப்பட்டிருக்குன்னு நினைக்கிறேன். போலீசார் மக்கள் தான் சார் எஜமானர்கள். மக்களுக்காக மட்டும்தான் பயப்படணும், வேற யாருக்காகவும் பயப்படணும்னு அவசியமே கிடையாது. அந்த விழாவில் மாண்புமிகு சிஎம் அவர்கள் இந்த மாஜி மந்திரியை பத்தி உச்சி மேல தூக்கி வச்சு மெச்சினதெல்லாம் நம்ம காதால கேட்டோம் இல்லையா? இதே சிஎம் அவர்கள் இதே கரூருக்கு வந்தப்போ எதிர்கட்சியா இருந்தப்போ அந்த కరూర్ తొక్కిసలాట ఘటనలో మృతుల కుటుంబాలకు టీవీకే ఆర్థిక సాయం ప్రకటించింది. మృతుల కుటుంబాలకు 20 లక్షలు, క్షతగాత్రులకు 2 లక్షల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించింది. ఇక బాధితులకు అండగా ఉంటామని టీవీకే అధినేత విజయ్ తెలిపారు. నిన్న కరూర్లో టీవీకే బహిరంగ సభలో జరిగిన తొక్కిసలాట ఘటనలో 39 మంది మరణించగా మరో 50 మందికి పైగా క్షతగాత్రులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.